సార్ ఇప్పుడు ఈ ఆస్తమా అనేది ఒకసారి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ఉంటుందా? లేదంటే మెడిసిన్స్ అంతా కరెక్ట్‌గా వాడి అంతా చేస్తే తగ్గిపోతుందా సార్? సో, లైఫ్ లాంగ్ ఉంటుందా అంటే ఇది మనకు కూడా డిఫికల్ట్ అండి కొంచెం ఆన్సర్ చేయడం. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో, ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చిన ఆస్తమాకి వాళ్ళకి ఆస్తమాటిక్ టెండెన్సీ ఉంటుంది. దట్ వి కెనాట్ టేక్ ఇట్ ఔట్ ఆఫ్ ద బాడీ. కానీ మెడికేషన్ ద్వారా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా వి కెన్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్. వెరీ మచ్ అండర్ కంట్రోల్. సో, ఇప్పుడు చెప్పినట్టు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ చైల్డ్‌హుడ్ ఆస్త్మా ఆర్ డిఫరెంట్ ఫినోటైప్స్ ఉంటాయి. సో, ఈ చైల్డ్‌హుడ్ ఆస్మాటిస్ వీళ్ళకి ఎట్లా ఉంటదంటే కొంతమందికి అడాలసెన్స్ లైక్ 15, 16 ఇయర్స్ వచ్చేవరకి దే టెండ్ టు హావ్ సింప్టమ్స్. వన్స్ అడాలసెన్స్ రీచ్ అయ్యారనుకోండి ఆటోమేటిక్‌గా సబ్సైడ్ అయిపోతది చాలా మటుకు 60-70%. మళ్ళీ లేటర్ సమ్ టైమ్ లైక్ ఎల్డర్లీ ఏజ్‌లో గ్రూప్‌లో మళ్ళీ మేనిఫెస్ట్ అవ్వచ్చు. సో, థట్ వి కెనాట్ ప్రిడిక్ట్. సో, ఇప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఆస్థమాటిక్స్ వచ్చారనుకోండి దట్ ఈస్ వాట్ వి టెల్. లెట్ అస్ గివ్ దెమ్ సమ్ టైమ్ అడాలసెన్స్ వచ్చే వరకి. అప్పటి వరకు వి కీప్ ఇట్ అండర్ కంట్రోల్. ఎందుకంటే ఈ టైంలో ఇఫ్ యూ డోంట్ కీప్ ఇట్ అండర్ కంట్రోల్ వాళ్ళ గ్రోత్ దెబ్బతింటుంది. లంగ్ ఫంక్షన్స్ దెబ్బతింటాయి. సో, డౌన్ ద లేన్ వాళ్ళు పెద్దగయ్యాక ఇబ్బంది పెరుగుతది. సో, లైఫ్ లాంగ్ ఉంటదా? ఉండదా? అనేది మనకు టైమే చెప్తది. కొంతమందికి అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. సో, ఇది ఎస్పెషల్లీ వి సీ ఇన్ మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్. వీళ్ళకి చిన్నగున్నప్పుడు ఏముండదు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ మధ్యలో వచ్చేస్తది. వాళ్ళకి అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా ఇంక అప్పటి నుంచి కొంచెం పర్సిస్టెంట్ గానే ఉంటది. ఓకే. అండ్ అందరికీ మెడిసిన్స్ వాడాలంటే అందరికీ అవసరం ఉండదు. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ. మనం అసెస్ చేసినప్పుడు వాళ్ళకి పర్ వీక్ ఎన్ని సింప్టమ్స్ వస్తున్నాయి. దేర్ ఆర్ సమ్ స్కోర్స్. ఆస్త్మా కంట్రోల్ టెస్ట్ అని, ఆస్త్మా కంట్రోల్ క్వెషనీర్ అని ఇట్లాంటి కొన్ని స్కోర్స్ ఉంటాయి. ఆ స్కోర్స్‌ని బట్టి మనం ఎంత అగ్రెసివ్‌గా ట్రీట్ చేయాలో డిసైడ్ చేస్తాం. సో, కొంతమందికి చాలా బేసిక్ ఆర్ లైక్ వన్స్ ఇన్ ఎ మంత్, ట్వైస్ ఇన్ ఎ మంత్ సింప్టమ్స్ వస్తాయి. సో, వాళ్ళకేంటంటే ఎస్ఓఎస్ బేసిస్. అప్పటికప్పుడు ఒక ఇన్హేలర్ తీసుకుంటే దే ఆర్ సార్టెడ్ ఔట్. సో, వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఇన్ ఎ వీక్ వాళ్ళకి నిద్రలో నుంచి సింప్టమ్స్ వచ్చి నిద్రలో నుంచి లేవడం, ఎర్లీ మార్నింగ్ సింప్టమ్స్ ఉండడం, లేదు అంటే వీక్లీ 3-4 టైమ్స్ కంటే ఎక్కువ వాళ్ళు ఇన్హేలర్స్ వాడాల్సి రావడం. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రెగ్యులర్ కంట్రోలర్ ట్రీట్మెంట్ అంటాం. సో, వాళ్ళని రెగ్యులర్‌గా ఒక కంట్రోల్ ట్రీట్మెంట్ డోసెస్ మనం పీఎఫ్టీ ప్రకారం సింప్టమ్స్ ప్రకారం డిసైడ్ చేసి వి కీప్ దెమ్ ఆన్ ఎ రెగ్యులర్ థెరపీ. సో, ఇట్లాంటి వాళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అవసరం పడతాయి. సో, కొంతమందికి సివియర్ ఆస్త్మా అని లేబుల్ చేస్తాం. సివియర్ అన్‌కంట్రోల్డ్ ఆస్త్మా ఆర్ కొంతమందికి ఏంటంటే ఎయిర్‌వే రీమోడలింగ్ అవుతది. అంటే లైక్ ఎర్లీ స్టేజెస్‌లో మనం ఇన్హేలర్స్ కరెక్ట్‌గా వాడకపోతే నారోయింగ్ ఏదైతే ఉందో అది పర్మనెంట్ అయిపోతది. సో, దాన్ని రీమోడల్డ్ ఎయిర్‌వేస్ అంటాం. సో, ఇవి మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ట్రీట్ చేయడం. వీళ్ళకి ఆల్మోస్ట్ ఇంకా లైఫ్ లాంగ్ ఒక లో డోస్ ఇన్హేలర్, దానికి యాడ్ ఆన్ థెరపీస్, టాబ్లెట్స్ ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటది. సో, అట్లాంటి వాళ్ళకి మాత్రం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. సో, మనకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరమా? లేదా? అనేది టైమే చెప్తది. లైక్ డిపెండింగ్ ఆన్ దేర్ సింప్టమ్స్, డిపెండింగ్ ఆన్ ద పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అండ్ ఇయర్‌లీ ఎన్ని ఎగ్జాసర్బేషన్స్ వస్తున్నాయి. ఎగ్జాసర్బేషన్ అంటే బేస్ లైన్ సింప్టమ్స్ కంటే సడెన్‌గా పెరగడం, సడెన్‌గా మనం డోసెస్ పెంచాల్సిన అవసరం రావడం, ఇట్లాంటి వాటిని ఎగ్జాసర్బేషన్స్ అంటాం. సో, ఈ వాటిని మనం బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత ప్రొలాంగ్డ్ థెరపీ ఇయ్యాలనేది డిసైడ్ చేస్తాం.